ఓకే గైస్, ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు చేయాల్సిందేంటి చెప్పండి ఒక్కొక్కటి నాకు. సో వెండర్ ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి చెప్పాలి. FB అండ్ F-43. ఓకే, సో అలాగే వెండర్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి F-53. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ టీ కోడ్ ఏంటి F-47. డౌన్ పేమెంట్ టీ కోడ్ ఏంటి F-48. ఓకే, అలాగే సో డౌన్ పేమెంట్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి F-44. అలాగే ఇది కూడా మనం F-110 ద్వారా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? రివర్సల్ అయిన తర్వాత చూద్దాం. అంటే పోస్టింగ్. ఓకే, పోస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇయే కదా, ఏది చేసినా ఇయే చేస్తున్నాం మనం. పర్చేస్ రిక్వెస్ట్ ఆ తర్వాత ఇది మనకి జనరల్ గా సో వితౌట్ PO అనమాట. వితౌట్ PO సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన T-Codes. ఓకే, ఇవి రేపొద్దున ఎంట్రీలో చెప్పాలి మీరు. వితౌట్ PO సంబంధించిన T-Codes. సో విత్ POతో ఏమున్నాయి T-Codes? వెండర్ ఇన్వాయిస్, దాన్ని ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటాం. T-Code ఏంటి MIRO. సో గూడ్స్ రిసిప్ట్ T-Code ఏంటి చెప్పాలి MIGO. అలాగే ఇన్వాయిస్ రిసిప్ట్ T-Code ఏంటి చెప్పండి. ఇన్వాయిస్ రిసిప్ట్ అన్నా ఇదే కదా. పర్చేజ్ ఆర్డర్ T-Code ఏంటి ME21N. చేంజ్ చేయాలంటే ఏంటి ME22N. డిస్ప్లే చేయాలంటే ME23N. ఓకే, ఇదే కదా మనం చేసింది, ఇయేనా. రిలీజ్ చేయాలంటే 29N. ME29N. ఓకే, సో అలాగే పర్చేజ్ రిక్విజిషన్ ME51N. ME51N. చేంజ్ చేయాలంటే 52N. డిస్ప్లే చేయాలంటే ME53N. ఓకే, అట్లీస్ట్ ఈ బేసిక్ T-Codes అన్న గుర్తుపెట్టుకుంటే మనం రేపొద్దున్న ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవుతాం. సో అలాగే పార్క్ సంబంధించి మనకి సో నిన్న ఒకటి చెప్పిన సో పార్క్ డాక్యుమెంట్ని మనం రిలీజ్ చేయాలంటే FBV0. ఓకే, తర్వాత మనం చెప్పుకున్నది డాక్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే సో డాక్యుమెంట్ని చూడాలంటే T-Code ఏంటి FB03. సో డాక్యుమెంట్ని చేంజ్ చేయాలంటే T-Code ఏంటి FB02. ఓకే, డాక్యుమెంట్ ఏదైనా చేంజ్ చేయాలంటే డాక్యుమెంట్ని FB02లో చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాగే బ్యాలెన్స్ వెండర్ ఓపెన్ ఐటమ్ అలాగే క్లియర్ ఐటమ్ చూడాలంటే FBL1N. ఓకే, FBL1N. సో వెండర్ బ్యాలెన్సెస్ ని చూడాలంటే ఎంత FK10N. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడాలంటే F.01. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, సో తర్వాత డాక్యుమెంట్ని సో రివర్సల్ చేయాలంటే FB08. సో మాస్ రివర్సల్ చేయాలంటే F.80.
81 అక్రూవల్ ఎంట్రీ డిఫరల్ ఎంట్రీ రివర్సల్ అది మాస్ రివర్సల్ అది. ఓకే, సో ఇవి మనకి చేంజ్ చేయాలన్నా రీసెట్ ఒకటి ఉంది, ఇంకా రీసెట్ ఒకటి ఉంది, రేపొద్దున చెప్తారు. రీసెట్ క్లియర్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ ఇన్వాయిస్ కింద మార్చొచ్చు. రీసెట్ అంట FBRA అంటే నువ్వు ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేసావు అనుకో, క్లియర్ చేస్తావు డాక్యుమెంట్ని, ఇన్వాయిస్ని క్లియర్ చేస్తావు. అరే తప్పుగా చేసానే క్లియర్ అంటే మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకొచ్చేయచ్చు. అంటే ఏంటి, క్లియర్ చేసిన డాక్యుమెంట్ మళ్ళీ బ్యాక్ అంటే ఇన్వాయిస్ కింద మార్చొచ్చు. సో దాన్ని ఏమంటాం, రీసెట్ FBRA. రీసెట్ అంటే క్లియర్ చేసిన డాక్యుమెంట్ని బ్యాక్ తీసుకురావటం. సో బ్యాంక్లో పేమెంట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మన SAPలో పేమెంట్ వేరు, బ్యాంక్లో పేమెంట్ వేరు. SAPలో అయినంత మాత్రాన బ్యాంక్లో అయిపోయినట్టు కాదు. ఓకే, సో SAPలో పేమెంట్ చేసిన తర్వాత బ్యాంక్లో ఇంకా చేయలేదు, ఇంకా స్టక్ అయి ఉంది. సో అప్పుడు మనం ఏంటి, మళ్ళా అంటే ఏంటి, బ్యాంకుకి వెళ్ళక ముందే మనం రీసెట్ చేసుకోవాలి. బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత ఇంక రీసెట్ ఉండదు, పేమెంట్ అయిపోతుంది. బ్యాంక్ కూడా వెండర్ పేమెంట్ సిస్టంలో రీసెట్ చేసుకుని ఏం చేసుకుంటాం. ఓకే, FBRA రీసెట్ అంటే క్లియర్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ నువ్వు ఇన్వాయిస్ కింద మార్చుకోవచ్చు, రీసెట్ రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ T-Codes మీరు అట్లీస్ట్ తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా చెప్పుకున్నావా, గుర్తు చేసుకోండి. ఫారిన్ కరెన్సీ సంబంధించి రీవాల్యుయేషన్ కూడా చెప్పిన, ఫారిన్ కరెన్సీ అప్డేషన్ T-Code ఏంటి, OB08 ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్. T-Code ఏంటి, FHEL _VA _ ఏంటి C_FPRL. ఈ T-Code ఏంటి, ఓకేనా. సో ఇవి మనకి ఇదా, సో మైరో ఇది విత్ POతో పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, ఇన్వాయిస్ చేసిన తర్వాత ఇన్వాయిస్ వెరిఫికేషన్ అన్నమాట. దీంట్లో పర్చేజ్ ఆర్డర్ ఉండదు. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ ఉండదు. ఇవి క్లాసులు మీరు వినలేదు అనుకుంటా, మేబీ బేసా ఇవన్నీ మన క్లాసులు అయిపోయింది. ఓకే, సో ఇవి డాక్యుమెంట్ సంబంధించి. సో ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయ్యారో వాళ్ళు ఇవన్నీ కూడా జస్ట్ లైక్ ఊరికే వినండి. మళ్ళీ ఇవన్నీ కూడా తర్వాత క్లాసెస్లో మళ్ళీ అంటే ఏంటి, తర్వాత మీకు OTC దగ్గర నుంచి కౌంట్ చేసుకోండి. మీరు OTC స్టార్ట్ కాడి నుంచి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో OTC నుంచి కౌంట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ R2R, తర్వాత మళ్ళీ B2P. సో మళ్ళీ ఇవన్నీ రిపీట్ అవుతాయి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో. సో ఇది జస్ట్ వినండి అంతే. ఈ T-Codes రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్తే కన్ఫర్మ్ సెలెక్షన్. అర్థమైందా, ఇవి మెయిన్ T-Codes మనకి. సో నువ్వు ఇంటర్వ్యూలో ఈ T-Codes చెప్తే SAP ఎండ్ యూజర్ జాబ్కి మోర్ దాన్ ఎనఫ్. ఓకే, సో మోర్ దాన్ ఎనఫ్ అండి. అలాగే నేను సో బ్యాంక్ EBS అనే కాన్సెప్ట్ కూడా చెప్తాను టుమారో కానీ, డే ఆఫ్టర్ టుమారో కానీ. నెక్స్ట్ EBS అనే కాన్సెప్ట్ కూడా చెప్తాను. EBS అంటే ఏంటి, బ్యాంక్ రికన్సిలేషన్. ఇంటర్వ్యూలో అడుగుతారు బ్యాంక్ రికన్సిలేషన్ క్వశ్చన్. సో మనకి రికన్సిలేషన్ ప్రాసెస్ ఉన్న అకౌంట్స్ పేయబుల్ రికన్సిలేషన్. సో ఇదంతా కూడా ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్. సో కాబట్టి ఇవి T-Codes మీరు చదువుకోవాలి. ఇంటర్వ్యూలో ఈ T-Codes తో సహా చెప్పాలి మీరు ఏ జాబ్కి వెళ్ళినా సరే. సో మెయిన్ నాకు ఈ T-Codes వచ్చేస్తే ఓకే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు ఫస్ట్. ఓకే, తర్వాత మీరు చేయాల్సిన పని జర్నల్ ఎంట్రీస్. ఓకే, జర్నల్ ఎంట్రీస్ ఏంటి, జర్నల్ ఎంట్రీస్ కొన్ని జర్నల్ ఎంట్రీస్ మీకు పంపిస్తాను. సో ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, గూడ్స్ రిసీట్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, రికన్సిలేషన్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. పేమెంట్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, క్యాష్ డిస్కౌంట్ వచ్చినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, డౌన్ పేమెంట్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, అడ్వాన్స్ పేమెంట్ చేసినప్పుడు, ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, ఇవే అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకేనా. అలాగే మాస్టర్ డేటా చెప్పలా. సో మాస్టర్ డేటా, ఓకే మాస్టర్ డేటాలో మనం ఏం చెప్పుకున్నాము, వెండార్ మాస్టర్ డేటా ఉంది. ఓకే, వెండార్ మాస్టర్ డేటాలో మనకి ఫైనాన్స్ వెండార్ అయితే T-Codes ఏంటి చెప్పాలి. FK01, FK02 చేంజ్, FK03 డిస్ప్లే, FK05 బ్లాక్. అలాగే పర్చేసింగ్ వెండార్ కంప్లీట్గా అంటే పర్చేసింగ్ వెండారు మళ్ళీ FI కూడా, FI అండ్
పర్చేజ్ రెండు కూడా XK02, XK03, XK05. నా కంపెనీ కోడ్ డేటా వద్దు, ఓన్లీ నాకు పర్చేజింగ్ జనరల్ డేటా మాత్రమే చేయాలంటే MK01, MK02, MK03, MK05. అలాగే మెటీరియల్ మాస్టర్ డేటా. ఓకే, మెటీరియల్ మాస్టర్ డేటా. సో మెటీరియల్ మాస్టర్ డేటాలో ఏం చెప్పుకున్నాం మనం? T-Codes MM01 క్రియేషన్. మెటీరియల్ ఎంత ఉంటుంది మ్యాక్సిమం SAPలో? 18. ఓకే, MM01, 02, 03. సో మెటీరియల్ లిస్ట్ చూడాలంటే ఏంటిది? మెటీరియల్ లిస్ట్ చెప్పాలి. MM60. సో ఇక్కడ మెటీరియల్ సంబంధించి మనకి ఓకే, ఇక్కడ మనకి సో వెండర్ మీరో ఇన్వాయిస్ చూడాలంటే వెండర్ ఇన్వాయిస్ మీరోది మనం చూడాలంటే ఎక్కడ చూడొచ్చు అండి? MIR 4. స్టాక్ చూడాలంటే ఎక్కడ చూడొచ్చు? స్టాక్ T-Code. స్టాక్ చెకింగ్ T-Code ఏంటి? MMBE. స్టాక్ చెకింగ్ చూడాలంటే ఎక్కడ? MMBE. ఓకే, మినిమం T-Codes ఇవి. ఓకే, ఇవి మినిమం T-Codes. ఈ T-Codes మీరు నేర్చుకోవాలి. ఓకే, అలాగే సో ఈ T-Codes చాలండి, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు, అంతకంటే ప్రిపేర్ అయినా అవసరం లేదు, మీకు సరిపోతుంది T-Codes. సో ఈ T-Codes మీరు నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోండి. తర్వాత మీరు ఏం చేయాలండి, ఈ ముందు ఈ T-Codes అలా మీ చేతికి వచ్చేసేయాలి. సో ఈ ఎండ్ యూజర్ T-Codes మెయిన్ T-Codes. ఓకే, సో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూలో అడిగే T-Codes ఇవి. ఓకే, తర్వాత మీరు జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్ కొన్ని లిస్ట్ ఇస్తాను మీకు టుమారో. అక్రూవల్ ఎంట్రీస్, అలాగే అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్. ఓకే, డిఫరల్ ఇవన్నీ ఆల్రెడీ అంతకుముందు ఇచ్చాను, ఎవరంటే ఫార్వర్డ్ చేయండి. డిఫరల్ ఎంట్రీ ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఎంట్రీస్. ఓకే, P2P జర్నల్ ఎంట్రీస్ అన్నీ, అలాగే రికన్సిలేషన్ ఎంట్రీ. ఓకే, అలాగే ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ ఎంట్రీస్. అడ్వాన్స్ పేమెంట్ ఎంట్రీస్. ఓకే, సో వెండర్ ఇన్వాయిస్ పేమెంట్, సో పేమెంట్స్ జనరల్ పేమెంట్ ఎంట్రీస్, క్యాట్ డిస్కౌంట్ ఎంట్రీస్. ఓకే, అలాగే క్రెడిట్ మెమో ఎంట్రీస్. మినిమం రావాలి. ఓకే, సో ఇవి మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్. సో ఈ ఎంట్రీస్ చదువుకొని T-Codes చదువుకొని ఓకే మీరు రియల్గా పనిచేసామని చెప్పి ఆ రెజ్యూమే చదువుకుంటే సో ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్కి అయినా ఆన్సర్ చేయగలుగుతారు. నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది చూసుకోండి, P2Pది ఉందా లేదా? డాక్యుమెంట్ P2P పంపించే లాస్ట్ టైం. ఆ డాక్యుమెంట్లో చివరిలో ఉంటాయి, చివరిలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఉంటాయి. ఓకే, సో అవి ఆ డాక్యుమెంట్ చివరిలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, నేను చెప్పిన క్లాసులు, ఈ T-Codes ఈ చదువుకుంటే చాలు. ఓకే, జాబ్ కన్ఫామ్గా వస్తుంది. సో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి, అంటే చిన్న చిన్న సో ఉన్నాయి, అవి నెక్స్ట్ వీక్లో కవర్ అవుతాయి అన్నీ కూడా. ఓకే, సో ఇవి చూసుకొని ఒక 2-3 జాబ్స్కి అటెండ్ అయితే కన్ఫామ్గా ఒక జాబ్ తగులుద్ది. 1-2 జాబ్స్ దేవుడి కోసం పెట్టుకుంటాం మనం, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
చూడండి, వాళ్ళు అమ్ముకునేవాడు, టీలు అమ్ముకునేవాడు ఒక టీ వాడు కింద పెట్టుకుంటాడు పొయ్యి కింద. అలాగే రేపు వద్దున ఒక ఇంటర్వ్యూకి వెళ్తే కన్ఫామ్గా సెలక్షన్ అవుతామని గ్యారంటీ ఉండదు. ఒక ఇంటర్వ్యూ దేవుడి కోసం పెట్టుకోండి అంతే, చేసేది ఏముంది. సో కొంతమంది బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తారు, కొంతమంది సరదాగా వెళ్తారు. ఓకే, సరదాగా వెళ్ళేవాళ్ళు అలా ప్రిపేర్ అవ్వండి. బట్ సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు 100% పక్కా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓకే, సో కాబట్టి 1-2 ఇంటర్వ్యూస్ మనకి తగలపోవచ్చు. కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ మీ ఫేస్ నచ్చకపోవచ్చు వాడికి. ఓకే, బక్కగా ఉన్నారా ఉండొచ్చు, చెప్పలేం కదా, అలా కూడా ఉంటుంది. ఓకే, ఒక్కోసారి మీ ఇంగ్లీష్ నచ్చకపోవచ్చు, ఒక్కోసారి వాడిని మీరు డామినేట్ కూడా చేయొచ్చు ఇంటర్వ్యూవర్ని. ఓకే, సో ఇంటర్వ్యూలో సెలక్షన్ అవ్వకపోవడానికి రీజన్స్ చాలా ఉంటాయి. మీరు బాగా చెప్పినంత మాత్రాన ఇంటర్వ్యూలో సెలక్షన్ అయిపోవాలని రూల్ ఏం లేదు. ఓకే, మన వే ఆఫ్ విధానం నచ్చకపోవచ్చు. వీడిని పెట్టుకుంటే మళ్ళీ నా తల మీద ఎక్కుతాడేమో అని చెప్పి భయం ఉండొచ్చు ఇంటర్వ్యూవర్కి. లేకపోతే అసలు ఇంగ్లీష్లో రావట్లేదు అని చెప్పి భయం ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే కమ్యూనికేషన్ కానీ, లేకపోతే అన్ని తప్పులు చెప్పడము, లేకపోతే మర్చిపోవడము. ఓకే, ఇలాంటి 1-2 ఇంటర్వ్యూస్ మనం తప్పదు. గట్టిగా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ అయ్యి వెళ్తే కన్ఫామ్గా జాబ్ వస్తుంది. ఓకే, సో 1-2 ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వగానే మీకు కొంచెం కాన్ఫిడెన్స్, లో కాన్ఫిడెన్స్ నుంచి హై కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కాబట్టి కొంచెం ఫీల్ అవ్వకుండా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్స్ రాసుకోండి, వెళ్ళిన చోటల్లా రాసుకోండి, మళ్ళీ రిపీట్ అయ్యే వస్తాయి ఇంటర్వ్యూలో. ఓకే, మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. ఓకే, సో మాక్ టెస్ట్లు కాకుండా కొన్ని ఏంటంటే కొన్ని ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి, ఆ తర్వాత బేసిక్గా టెస్ట్లు పెడతా ఉంటారు, రిటర్న్ టెస్ట్లు పెడతా ఉంటారు. ఓకే, సో రిటర్న్ టెస్ట్లు పెడతా ఉంటారు కూడా. నా నా నేను ఇచ్చిన ట్రైనింగ్ రిటర్న్ టెస్ట్లకి వాటిలో పనికిరాదు. ఓకే, అవి లాజికల్ ఉంటుంది. సో అవి ఏంటంటే అవే ప్రిపేర్ అవ్వాలి. అవి గ్యాదర్ చేసుకున్న పేపర్ గ్యాదర్ చేసుకొని అవే ప్రిపేర్ అవ్వాలి. బట్ ఏంటంటే రిటర్న్ టెస్ట్లు పెట్టేది ఓన్లీ ఫర్ ఫ్రెషర్ జాబ్స్ పెడతారు. ఓకే, సో అథమెటిక్ అవన్నీ టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఒక పర్సన్ ఒక కాలువని 50 రోజులు తవ్వాడు, 70 రోజులు ఎంతమంది తవ్వగలరు, అలాంటిది అలాంటి మనకి సెట్ కాదు. ఓకే, ఆ ట్రైనింగ్ కాదు ఇది. అలా కూడా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, మళ్ళీ ఈ బేసిక్ ఉంటాయి. ఇలా ఈ జనరల్గా మనకి ఏంటంటే ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. ఓకే, జనరల్గా ఫేస్ టు ఫేస్ ఉంటాయి. అలాంటి వాటిలో అడగరు, డైరెక్ట్గా క్వశ్చన్ టు క్వశ్చన్ అడుగుతారు. అంటే నీకు వచ్చా రాదా అన్నది అక్కడ అడుగుతారు, అంతేగాని ఈ క్వశ్చన్స్ అడగరు. ఓకే, సో ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో ఎక్స్పీరియన్స్ లెవెల్ వాటికి వెళ్ళండి, కన్ఫామ్గా సెలెక్షన్ అవుతారు. ఓకే, సో కాబట్టి కన్ఫామ్గా మీరు సెలెక్షన్ అవ్వాలి అంటే ఈ టీ కోర్స్ మ్యాండేటరీగా చదువుకోవాలండి. ఓకే, మ్యాండేటరీగా చదువుకుంటే కన్ఫామ్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం ఈ టీ కోర్స్ని క్రాస్ చేసి వెళ్ళే ఛాన్స్ లేదు. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాం మనం. ఓకే, సో కాబట్టి మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతారో చూసుకోండి, మరి దాన్ని బట్టి సో ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీక్లో అంతా కూడా మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది, రెజ్యూమ్ ప్రిపరేషన్, అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ డిస్కషన్. ఓకే, అట్లాగే మనకి హెచ్ఆర్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. సో మ్యాక్సిమం మనకి నెక్స్ట్ వీక్లో P2P అయిపోతుంది. తర్వాత వీక్ నుంచి ఓటీసీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, సీ యూ. థ్యాంక్ యూ సార్.